గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. మరొక ఉదయకాల సమయమున మమ్మల్ని సజీవులుగా నిద్రలేపి ఆయన మీ మాటలు వినడానికి మమ్మల్ని ఈ రీతిగా సమకూర్చినందుకే మీకు వందనాలు. మీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి. మీ మాటలు మేము గ్రహించిన వారంగా మమ్మల్ని మేము దేవనైనా సరి చేసుకుని మంచి మార్గంలో నడవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో క్రైస్తవ పిల్లలు అన్న వారి గురించి మనం మాట్లాడవలసిన వారంగా ఉంటా ఉన్నాం. క్రైస్తవ కుటుంబాలలో ఉంటున్న పిల్లలు ఎలా ఉంటున్నారు, ఏ విధంగా ఉంటా ఉన్నారు, దేవుని పట్ల ఎంత భయభక్తులు కలిగిన వారిగా ఉంటా ఉన్నారు, సంఘము పట్ల సమాజం పట్ల ఎంత బాధ్యత కలిగిన వారిగా ఉంటా ఉన్నారు. సో ఈ వీడియో చూస్తుంటున్న మనందరి గృహాలలో కూడా మరి చిన్నపిల్లలుగా ఉంటున్న వారు కావచ్చు, యవనస్తులుగా ఉంటున్న వారు కావచ్చు ఉండి ఉండొచ్చు. అయితే వారి విషయంలో మనం చాలా సార్లు సంతోషపడతా ఉంటాం. వారి విషయంలో చాలా సార్లు మనం ఉబ్బి తబ్బిబ్బైపోతా ఉంటాం. ఎందుకంటే అబ్బా, నా కుమారుడు చక్కగా మందిరానికి వెళ్తా ఉన్నాడు, మంచిగా సండే స్కూల్కి అటెండ్ అవుతా ఉన్నాడు, యూత్ మీటింగ్లకు అటెండ్ అవుతా ఉంటున్నాడు, చాలా చక్కగా బైబిల్ చదువుతా ఉంటున్నాడు. చాలా మనము వారి గురించి ఆలోచన చేస్తూ మనం సంతోషిస్తున్న వారంగాను అతిశయిస్తున్న వారంగాను ఉంటాం. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లలు చర్చికి వెళ్ళడము, సండే స్కూల్కి, యూత్ మీటింగ్లకి అటెండ్ అవడము, ఇవి మనం చూస్తూ అంతటితో ఆగిపోకుండా మన పిల్లల యొక్క ప్రవర్తన, మన పిల్లల యొక్క జీవన శైలి ఎలా ఉంటుందో మనము అబ్జర్వ్ చేస్తున్న వారంగా ఉండాలి. ఎందుకంటే చర్చిలో లేకపోతే మందిరములో ఎదగడము ఒక ఎత్తు అయితే, దేవునిలో ఎదగడము ఇంకొక గొప్ప ఎత్తు. నిజం. సమాజములో లేదా సంఘములో మన పిల్లలు ఎలా ఉంటున్నారు అన్నదానికన్నా కూడా దేవునిలో మన పిల్లలు ఎలా ఉంటా ఉన్నారు అన్నది మనము ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. చర్చిలో ఎదుగుతున్నాడా, దేవునిలో ఎదుగుతా ఉన్నాడా, సండే స్కూల్లో బలం పొందుకుంటా ఉన్నాడా, దేవునిలో బలం పొందుకుంటా ఉన్నాడా కదా. చాలా మందికి ఈ లోకపరమైన అంశాల పట్ల చాలా జ్ఞానం ఉండి ఉండొచ్చు. చక్కగా కంఠత వాక్యాలు టకా 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 అని చెప్పివేస్తూ ఉంటున్న వారిగా ఉండొచ్చు. లేకపోతే మంచిగా వారి యొక్క చదువుల్లో రాణిస్తున్న వారిగా ఉండి ఉండొచ్చు. అయితే దేవునిలో ఎదిగే విషయంలో మాత్రం వాళ్ళు చాలా మరగుజ్జులుగానే ఉండిపోతా ఉన్నారు. అందుకని మనం వాటన్నిటిని కూడా పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మన పిల్లల విషయంలో, నా పిల్లలు దేవునిలో ఎదుగుతున్నారా లేదా, మందిరంలో ఎదుగుతున్నారా లేదా అన్నది కాదు, దేవునిలో ఎదుగుతున్నారా లేదా అన్నది చాలా ప్రాముఖ్యము. ఉదయకాల సమయంలో ఒక వ్యక్తి యొక్క కుమారులను మనం చూడబోతా ఉన్నాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఏలి అనే ఒక యాజకుడు. ఆయనకు ఇద్దరు కుమారులు గలరు. ఆ ఇద్దరు కుమారులు కూడా మరి యెహోవాకు యాజకులుగా ఉంటా ఉన్నారు. చూడండి, వాళ్ళ పేర్లు వచ్చి, ఏలి యొక్క ఇద్దరు కుమారుల పేర్లు వచ్చి హోప్ని ఫినెహాసులు. అయితే వారి గురించి చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ ఇద్దరు కూడా సమాజ మందిరంలో ఎదుగుతూ ఉంటున్నారు, దేవుని మందిరంలో ఎదుగుతూ ఉంటా ఉన్నారు, దేవుని సేవ చేస్తున్న వారుగానే ఉంటా ఉన్నారు. కానీ చాలా భయంకరమైన దుర్మార్గులుగా మెలుగుతూ ఉంటా ఉన్నారు. ఎలాగా అని మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. వాక్యంలో చెప్పబడతా ఉంది, వారు మిక్కిలి దుర్మార్గులై ఉన్నారంట. దైవజనుడి యొక్క కుమారులు దేవుని మందిరంలోనే ఎదుగుతున్నారు, కానీ ప్రవర్తన ఎలాగుంది? మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మన పిల్లలు ఎలా ఉంటా ఉన్నారు? వారు వెళ్తుంటున్న వస్తుంటున్న విధానాన్ని చూసి మురిసిపోతుంటున్న పరిస్థితిలో ఉంటున్నావేమో. వారి హృదయము
ఎలా ఉందో చూడాలి మనము. వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందో చూడాలి మనము. వారి యొక్క వ్యవహార శైలి ఎలా ఉందో చూసుకోవాలి మనం. ఏలీ యొక్క ఇద్దరు కుమారులు కూడా దుర్మార్గులుగా ఉంటా ఉన్నారు. దుర్మార్గులుగా ఎంతటి దుర్మార్గులు అంటే, దేవునికి పెట్టే నైవేద్యాల విషయంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టేసి, మాకు ముందుగానే కావాలి, ఇచ్చేయండి, మాకు పచ్చి మాంసం ఇచ్చేయండి అని చెప్పి బలవంతం చేసి దేవుని నైవేద్యాన్ని కూడా లాక్కెళ్ళిపోతుంటున్న దుర్మార్గులుగా ఉంటా ఉన్నారు. దేవుని చేయవలసిన కార్యాలు చేయనివ్వకుండా మేము తినాలని చెప్పి వాళ్ళు బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కెళ్ళిపోతుంటున్న వారిగా ఉంటా ఉన్నారు. అంతేనా, ఇంకా భయంకరమైన పాపమును వారు చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఎక్కడ అంటే ఇదే 2వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, ఏలీ బహువృద్ధుడాయను, ఇజ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయు మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లా నేను చూడండి, ఎంత భయంకరమైన పాపాలు చేస్తున్నారు. ప్రత్యక్షపు గుడారం దగ్గర సేవ చేయడానికి వచ్చే స్త్రీలతో వాళ్ళు శయనిస్తా ఉంటా ఉన్నారు. ఎంత దుర్మార్గం చూడండి, ఎంత అసహ్యమైన కార్యాలు చేస్తా ఉంటాం. దైవజనుని కుమారుడు వారు కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిగా ఉంటా ఉన్నారు, కానీ భయంకరమైన పాపపు జీవితాన్ని కలిగిన వారిగా ఉంటా ఉన్నారు. సో మన పిల్లల విషయంలో మనం ఎంత జాగ్రత్త పడాలి కదా. వాళ్ళు ఎక్కడ ఎదుగుతున్నారు? దేవునిలో ఎదుగుతున్నారా లేదా చూసుకోవాల్సిన వారంగా మనం ఉంటా ఉన్నాం. ఇదే మందిరంలో ఇదే ఏలీతో పాటు ఇంకొక చిన్న కుర్రాడు పెరుగుతా ఉంటా ఉన్నాడు. అతని పేరు సమూయేలు. చక్కగా దేవునిలో ఎదిగాడు. దేవుని మాట, దేవుని పిలుపుని అందుకున్న వాడిగా ఉంటా ఉన్నాడు. దేవుని పిలుపుకు విధేయత చూపించిన వాడిగా ఉంటా ఉన్నాడు. దేవునికి చిన్నతనం నుంచే సేవ చేస్తున్న వాడిగా ఉంటా ఉన్నాడు. అతని విషయంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే మనం చూద్దాము. 3వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెను. దాను మొదలుకొని బయర్షెబా వరకు ఇజ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. చిన్నతనము నుంచే దేవుని సేవకు ప్రతిష్ఠింపబడిన వాడై, దేవుని పిలుపును అందుకున్నవాడై, దేవుని యందు భయభక్తులు కలిగి తనకు సేవ చేస్తూ దేవునికి ఏ విధంగా మారాడంటే ఒక మంచి ప్రవక్తగా మారాడు. ఒక గొప్ప ప్రవక్తగా మారాడు. ప్రజలకి అలాగే దేవునికి మధ్యలో ఆయన ఒక ప్రవక్తగా ఉంటూ దేవుని యొక్క సమాచారాన్ని ప్రజలకు చేరవేసేవాడిగా ఆయన ఉంటా ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆలోచన చేద్దాం, మన పిల్లలు ఎలా ఉంటా ఉన్నారు. ఈ యొక్క హోప్నీ ఫినెహాసుల యొక్క స్థితి ఏ విధంగా అయిపోయింది అని మనం చూస్తే, ఇక్కడ సమూయేలేమో గొప్ప ప్రవక్తగా, పేరుగాంచిన ప్రవక్తగా అయి ఆయన స్థిరపడినట్లుగా మనం చూస్తా ఉన్నాము. అయితే ఈ యొక్క హోప్నీ ఫినెహాసుల పరిస్థితి ఏమైంది అని మనం చూస్తే 4వ అధ్యాయంలో వాళ్ళు ఏమయ్యారో మనం ఇక్కడ చూడొచ్చు. ఏమయ్యారంటే 17వ వచనంలో, అందుకు అతడు ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల ముందర నిలవలేకపోయిరి, జనులలో అనేకులు హతులైరి, హోప్నీ ఫినెహాసు అను నీ ఇద్దరు కుమారులు కూడా మృతులైరి. ఏలీ దగ్గరకు ఒక సమాచారాన్ని తెచ్చారు. ఇజ్రాయెల్ ప్రజలకి అలాగే ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతా ఉంది. ఇజ్రాయెల్ ప్రజలను వాళ్ళు తుక్కుగా ఓడిస్తా ఉన్నారు, చంపుతా ఉన్నారు. ఆ యొక్క ప్రక్రియలో నీ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారని ఏలీతో వర్తమానాన్ని తీసుకొచ్చాడు ఒక ఆయన. ఈ మాట వినిన ఈ యొక్క ఏలీ వెంటనే పడిపోయిన వాడి దూరం వద్ద పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ ఇరిగి చనిపోయినట్లుగా చూస్తా ఉంటాం. పనిష్మెంట్ అనుభవించిన వారిగా చూస్తా ఉన్నాం. భయంకరమైన దేవుని యొక్క కోపాన్ని, ఉగ్రతను చూచిన వారిగా ఉంటా ఉన్నారు. కాబట్టి నీ పిల్లలు ఎలా ఉంటున్నారో నువ్వు జాగ్రత్తగా వారిని గమనించవలసిన గమనించవలసిన వాడుగా ఉంటా ఉన్నావు. ఏదైనా తప్పు చేస్తున్నట్లయితే వాళ్ళని హెచ్చరించాలి, సరిచేయాలి. మీరు చేస్తున్నది తప్పు, మీరు ఇలా చేయకూడదు, మీరు ఇలా ప్రవర్తించకూడదు అని వారికి ధైర్యముగా మనం చెప్పగలిగే వారంగా ఉండాలి. వారిని గద్దించే వారంగా మనం ఉండాలి. సరైన మార్గంలో వారిని మనము పెట్టే వారంగా మనము ఉండాలి. ఏలీ అలాంటి పని చేయలేదు. చాలా సున్నితంగా, నాయనలారా
మీరు చేస్తున్నది తప్పు అని నాకు వినబడుతున్నది అని చాలా మృదువుగా చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళకి గద్దించినట్టుగా మనం చూడం ఎక్కడ. అందుకనే భయంకరమైన పనిష్మెంట్ కి గురయ్యారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, ఒకసారి మన పిల్లల విషయంలో మనం ఎలా ఉంటున్నామో పరీక్షించుకుందాం. తప్పు చేసినప్పుడు వారిని మనం గద్దించగలుగుతున్నామా? తప్పు అని మనం చెప్పగలుగుతా ఉన్నామా? ఏం కాదులే చిన్నపిల్లలు అని సముదాయిస్తా ఉన్నామా? వెనకేసుకుని వచ్చే తల్లిదండ్రులు ఎక్కువ మంది అయిపోయారు. తప్పు చేసినా కానీ వెనకేసుకుని వస్తా ఉన్నారు. అందుకనే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు విచ్చలవిడితనానికి అలవాటు పడిపోతా ఉంటున్నారు. కాబట్టి మనం అలాంటివి చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా మనం ఉంటూ మన పిల్లలను కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా పెంచగలిగితే సమూయేలులాగా మన పిల్లలు ఒక దేవుని విషయంలో గొప్ప వ్యక్తులుగా మార్పు చెందుతారు. కాబట్టి పిల్లల విషయమే ప్రార్థన చేద్దాం. మనం కూడా బాధ్యతాయుతంగా మెలుగుదాం. తలనుంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు నాయనా. ఉదయకాల సమయంలో మీరు తెచ్చిన మాటలకై మీకు వందనాలు. మా పిల్లల విషయమై మేము బాధ్యత కలిగిన వారంగా మేము ఉండాలి. వారిని సరైన మార్గంలో మేము పెంచగలిగేటట్లుగా సహాయం చేసి మీ ఆలోచన మీ వివేచన మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.